హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఫస్ట్ టైం మీరు మీ పిల్లల్ని కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఎనీ క్లాసికల్ డ్యాన్స్కి అయితే జాయిన్ చేస్తున్నారంటే మనము ప్రోగ్రామ్ ఇవ్వాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలని వాటిని ఎలా రెడీ చేసేసుకోవాలి ఫుల్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏమేమి థింగ్స్ మనకు అవసరం అవుతుంది అనేది తెలుస్తుందండి. ఫస్ట్ టైం మేము కూడా అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అన్ని 3 years 4 years బ్యాక్ 5 years బ్యాక్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్ వీడియోస్ అయితే అస్సలు లేవు. సో నేను కూడా ఒక వీడియో ఇలా పెట్టేస్తే ఫర్దర్గా కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ మనము సెట్ అయితే తీసుకుంటాం కదండి, జ్యువెలరీ సెట్లో మనకు కొన్నిటికి థ్రెడ్స్ రావు, కొన్నిటికి థ్రెడ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా షార్ట్ నెక్లెస్ లాంగ్ షర్ట్కి ఆల్రెడీ థ్రెడ్స్ వచ్చాయి, చూసారు కదా మీరు. జస్ట్ ఇప్పుడే రెడ్ థ్రెడ్ వస్తుంది. అవన్నీ సిల్క్ లాగా ఉంటాయండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి వేసినప్పుడు అవి ఊడిపోతాయండి. ఎన్ని ముళ్ళు వేసినా కూడా ఆ నాట్ అనేది ఉండదు సిల్క్ థ్రెడ్కు. సో అన్నిటికీ మనము ఆల్రెడీ ఉన్నా కూడా ఫస్ట్ టైం నేనైతే థ్రెడ్స్ ఉన్నాయి కదా అని లేని వాటికి మాత్రమే కాటన్ థ్రెడ్ తీసుకొచ్చి బ్లాక్ది కట్టానండి. నెక్స్ట్ చూస్తే పాప ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మధ్యలోనే అన్నీ ఊడిపోతూ ఉంటాయండి, అంటే హ్యాండ్ కట్టేటివి అట్లా కొన్ని. సో అట్లా కాదని చెప్పి నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఇంకా మొత్తం అన్ని కాటన్ థ్రెడ్స్ అయితే కట్టేశానండి. నెక్స్ట్ సెకండ్ టైము అస్సలు ఊడిపోలేదు, చక్కగా ఉన్నాయి. సో నాలాగా ఎవరైనా ఆల్రెడీ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఎందుకులే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అవి ఉన్నాయి కట్ చేసేసి వాటికి ఈ కాటన్ థ్రెడ్స్ మనము జాయింట్ చేసేసుకుంటే మనం నాటు వేసిన నీట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నదానికి, ఎందుకంటే అక్కడ మనకు హోల్ ఉండదు. సో ఆల్రెడీ ఉన్న థ్రెడ్కి నేను కాటన్ థ్రెడ్ మనము కట్టినప్పుడు మనము నాట్స్ వేసినప్పుడు కాటన్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది. సో అలా ఎక్స్టెండ్ చేసి ఇలా అన్నిటికీ ఇలా థ్రెడ్స్ అయితే కట్టేశానండి. సో ఈ టోటల్ జ్యువెలరీ కూచిపూడి సెట్ అండి. మా పాప కూచిపూడి నేర్చుకుంటుంది. అలాగే సూర్యచంద్రులు కూడా ఇట్లా సేమ్ అలానే మనము థ్రెడ్స్ కట్టి పెట్టుకుంటే మనం సెట్ ఈజీగా కట్టేయచ్చండి. ఇదండి టోటల్ జ్యువెలరీ. అలాగే మనకు అక్కడ టైం అస్సలు సరిపోదు, అందుకని ఇక్కడ మాటీలకు కూడా బుట్టా కమ్మలు సెట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ముక్కు పుడక, నోసుకు పెట్టేటివి ఇలా అన్నీ మనము రెడీ చేసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు టైం అంతగా ఉండదండి. అన్నీ ఫాస్ట్గా అయిపోతూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుంటూ ఉండాలి. సో అందుకని ఇలా అన్నీ చక్కగా మనము ముందు రోజే అన్నీ రెడీ చేసి అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఏవి మర్చిపోకుండా. అలాగే ఒక సెట్ బ్యాంగిల్స్, అలాగే ఇట్లా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడల్లా ఒక సెట్ బ్యాంగిల్స్ అందులోనే పెట్టేస్తానండి. ఇవన్నీ ఒక బాక్స్లో నేను సేవ్ చేసి పెట్టేసుకుంటాను. సో మనము ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు యూజ్ చేసేదే లేదండి, మళ్ళీ వాటికి యూజ్ చేసి ఒకటి మిస్ అయ్యి ఇలా ఉంటుందని ఇవన్నీ పక్కన సెట్ ఇలాగే ఉండిపోతాయండి. సో ఇదంతా జ్యువెలరీ సెట్. టోటల్ జ్యువెలరీ సెట్ అయితే ఇదండి. నెక్స్ట్ మనకు పారాణి అండి. పారాణి కూడా అవసరం పడుతుంది అక్కడ పెట్టుకోవడానికి. లేదు టైం ఉందంటే మనం ఇక్కడే మార్నింగ్ ప్రోగ్రామ్ టైమింగ్ బట్టి పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ అండి. హెయిర్కి సంబంధించిన పిన్నులు, చిన్న పిన్నులు, పెద్ద పిన్నులు, స్టిక్కరు ఇలా మొత్తము అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సేఫ్టీ పిన్స్, ఇలా బన్నుకో ఒక బన్ను, ఇలా ఒక బన్ను ఉంటే మనము బన్ను పెట్టేసి హెయిర్ స్టైల్ వేయచ్చండి. ఇంకా వీలైతే నేను నెక్స్ట్ టైం హెయిర్ స్టైల్ కూడా వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇవన్నీ హెయిర్కి సంబంధించినవి. సో ఇవన్నీ హెయిర్ స్టైల్ అయితే మనమే వేయాలి. మేకప్కి అయితే మేకప్ ఆర్టిస్టులు ప్రొఫెషనల్గా వేస్తారండి. సో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను లాస్ట్ టైము మేకప్ది. సో ఇప్పుడు మనకు ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ ఏమేమి కావాలి అన్నిటికీ, వీటికి కూడా థ్రెడ్స్ కట్టుకోవాలండి. థ్రెడ్స్ ఎంత లెంతీగా ఉంటే అంత మంచిది మనకు. ఇక్కడ వచ్చేసి ఇది మనకు సపరేట్ వస్తాయండి, కానీ ఈ రెండు జాయింట్ చేసి మనము స్టిచ్ చేసి పెట్టుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది.
అట్లా విడివిడిగా లేకుండా. సో అదే అండి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ జడ అండి. ఫస్ట్ టైం కొన్నప్పుడు అవి బిళ్ళలు కొంచెం లూజ్గా ఉన్నాయి, నేను స్టిచ్ చేసుకోలేదు. డ్యాన్స్ వేసేటప్పుడు ఒకటైతే ఊడిపోయింది. సో అలా కాదని చెప్పేసి వీటన్నిటిని నేను ఇప్పుడు మళ్ళీ అన్నీ స్టిచ్ చేసి పెట్టుకుంటున్నాను రెడీగా. మళ్ళీ మిస్ అయితే మనకు జడ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అలా ఉంటుంది. ఎలాగో అది దొరికింది మాకు, డ్యాన్స్ మా పాప చేత్తో పట్టుకొని ఉన్నదంట. సో అందుకని మనము ముందే ఇవన్నీ చెక్ చేసుకొని ఆల్రెడీ అన్నీ స్టిచ్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అండి. సో ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను నేను కూడా. సో ఇదండి టోటల్ జ్యువెలరీ. ఇదంతా ఇప్పుడు ఒక బ్యాగుకు సర్దుకొని వెళ్ళాలి. ఒక బ్యాగ్ అవుతుంది వీటన్నిటికీ. పిన్నులు అయితే యూ పిన్నులన్నీ, స్మాల్ పిన్నులు, కొంచెం బిగ్ సైజు, సేఫ్టీ పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, ఇవన్నీ రెడీగా అయితే అన్నీ సెట్ ఇలాగే ఉంటుంది. పర్మనెంట్గా వీటన్నిటిని మనము ఒక పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఒక సీజర్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏమైనా థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది. అలాగే సూది దారము అలాగే ఎక్స్ట్రా బ్లాక్ థ్రెడ్ కూడా పెట్టుకుంటున్నానండి. ఏమన్నా ముళ్ళు ఒకవేళ సరిపోకపోతే మనము యూజ్ చేసుకోవడానికి. సూది దారం ఎందుకంటే ఒకవేళ డ్రెస్ టైట్గా ఉంటే అదే సూదితో యూజ్ చేసి మనము స్టిచెస్ తీసేసుకోవచ్చు. లూజ్ ఉంటే స్టిచెస్ వేసుకోవాల్సి వస్తుందండి. సో అంత పర్ఫెక్ట్గా డ్రెస్ అయితే మనకు కుదరదు కదండి. సో ఎందుకైనా మంచిదని ఇలా క్షీరజ వాళ్ళ గురువు గారు చెప్పారు. ఇలా ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకోవాలని ఫస్ట్ టైం అందరికీ చెప్పారు. ఇవన్నీ చెప్పింది జ్యోతి, అసలైంది చెప్పలేదు అనుకోకండి. గజ్జెలు అయితే కంపల్సరీ అండి, అవి కూడా మర్చిపోకుండా. గజ్జెలు కూడా మనము బ్యాగ్లో ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇంకా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఏదైనా మేకప్ రిమూవర్ కానీ, లేకపోతే నేనైతే వెట్ వైప్స్ అయితే యూజ్ చేస్తానండి. మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వెట్ వైప్స్తో క్లీన్ చేసేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని రీసెంట్ వీడియో అయితే యూట్యూబ్లో లేదండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.